విశాఖలో నేడు సీఎం చంద్రబాబు కీలక సమావేశాల్లో పాల్గొననున్నారు. సుస్థిరాభివృద్ధికి ఇండియా యూరోప్ సహకారం అభివృద్ధిలో చేంజ్ యాక్సిలరేటింగ్ ది గ్రీన్ షిఫ్ట్ సమావేశానికి హాజరవుతారు. నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో నిర్వహించే వైజాగ్ ఎకనామిక్ రీజియన్ రిపోర్ట్ సమావేశంలో పాల్గొంటారు సీఎం. నేటి నుంచి విశాఖకు పారిశ్రామికవేత్తల రానున్నారు. రేపటి నుంచి విశాఖలో 39వ ప్రపంచ భాగస్వామ్య పెట్టుబడుల సదస్సు జరగనుంది. ఇవాళ మధ్యాహ్నం విశాఖకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రులు నారా లోకేష్, సత్యకుమార్ యాదవ్, కొలుసు పార్థసారథి చేరుకుంటారు. విశాఖలో నేడు సీఎం చంద్రబాబు కీలక సమావేశాల్లో పాల్గొననున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, గుడ్ మార్నింగ్ వరలక్ష్మి. ఏదైతే విశాఖపట్నంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి 30వ ప్రపంచ పారిశ్రామిక సదస్సు ఏదైతే ఉందో సిఐఐ సదస్సు, ఈ సదస్సు రేపటి నుంచి కూడా 2 రోజుల పాటు విశాఖపట్నంలో జరగబోతుంది. దీనికి గత 2 నెలలుగా కూడా ఏర్పాట్లు అయితే భారీ స్థాయిలో జరిగాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత రాత్రి అయితే విశాఖపట్నం చేరుకుని ఈ రోజు అధికారులతో సమావేశం నిర్వహించి ఏర్పాట్ల మీద సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది. దానికన్నా ముందుగా ఈ రోజు నవాటోల్లో నిర్వహించేటువంటి కొన్ని కీలక సమావేశాలు అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు సుస్థిరాభివృద్ధి ఇండియా యూరోప్ సహకారం అనేటువంటి సమావేశంలో పాల్గొంటారు. అనంతరం 11 నుంచి 12 గంటల వరకు కూడా డ్రైవింగ్ చేంజ్ యాక్సిలరేటింగ్ ద గ్రీన్ షిఫ్ట్ అనేటువంటి ఒక కీలకమైనటువంటి సమావేశంలో కూడా పాల్గొంటారు. ఇక సాయంత్రం 5 నుంచి 6 వరకు నవాటోల్లో నిర్వహించేటువంటి వైజాగ్ ఎకనామిక్ రీజన్ రిపోర్ట్ నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతుంది. ఇందులో కూడా పాల్గొని కీలక అంశాల మీద అయితే చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా విశాఖపట్నంలో పారిశ్రామిక అభివృద్ధి, ఐటీ రంగం అభివృద్ధితో పాటు లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా నిర్వహిస్తున్నటువంటి పెట్టుబడుల సదస్సు ఏదైతే ఉందో దీన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నేపథ్యంలోనే సదస్సు ప్రారంభానికి ఒక రోజు ముందుగానే విశాఖపట్నం అయితే ముఖ్యమంత్రి చేరుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి 3 రోజులు కూడా ఇక్కడ నుంచే వైజాగ్ నుంచే రాష్ట్ర కార్యకలాపాలన్నీ కూడా నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మధ్యాహ్నం చూసుకుంటే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, అదేవిధంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథితో పాటు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కూడా మధ్యాహ్నం విశాఖపట్నం చేరుకుంటున్నారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఐటీ హిల్స్ దగ్గర ఉన్నట్టు మధురవాడ ఐటీ హిల్స్ దగ్గర ఉన్నటువంటి 2 కంపెనీలకు అయితే నారా లోకేష్ ప్రారంభోత్సవం కూడా ఈ రోజు చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో రేపు నుంచి కూడా దేశ విదేశాల నుంచి అంటే దాదాపు 61 దేశాల నుంచి 3,000 మంది ప్రతినిధులు అయితే రేపు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో రేపు ఉదయం కేంద్ర పారిశ్రామిక వాణిజ్య శాఖల కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కూడా రేపు విశాఖపట్నం చేరుకుంటారు. అదేవిధంగా ఎల్లుండి నుంచి కూడా 2 రోజులు నిర్వహించేటువంటి సదస్సుకి దాదాపు 3,000 మంది ప్రతినిధులు అయితే హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఇందులో 410 భాగస్వామ్య ఒప్పందాలు కూడా జరుగుతాయని చెప్పి దీనివల్ల 10 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికే చెప్పడం జరిగింది. అసలు విశాఖపట్నంలో ఎందుకు ఈ సదస్సు నిర్వహించాల్సి వస్తుంది, రాబోయే రోజుల్లో విశాఖపట్నం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, పెట్టుబడిదారులు ఎందుకు విశాఖపట్నం రావాల్సిన అవసరం ఉంది అనే విషయాలను ఇప్పటికే కూలంకషంగా చర్చించడంతో పాటు వాటి మీద అవగాహన కూడా కల్పించడం జరిగింది. ఈ నేపథ్యం రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు ఐటీ శాఖ మంత్రి లోకేష్ కూడా ఇప్పటికే విదేశీ పర్యటన చేసి పెట్టుబడిదారులు అయితే ఆహ్వానించడం జరిగింది. ఈ నేపథ్యంలో 30వ సిఐఐ జాతీయ సదస్సు అయితే ప్రతిష్టాత్మకంగా రేపు పండుగ వాతావరణంలో జరగబోతున్న నేపథ్యంలో ఈ రోజు నుంచే అతిరథ మహారథులు విదేశీ ప్రతినిధులందరూ కూడా విశాఖపట్నం రాబోతున్న నేపథ్యంలో విశాఖపట్నం ఒక పండుగ వాతావరణం అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. రైట్ రాజు, థ్యాంక్ యూ.